శాంతి భద్రతల పరిరక్షణలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందన్న వాస్తవం మరోసారి నిగ్గుతేలింది. గత ప్రభుత్వంపై నాడు టీడీపీ ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రేనన్నది స్పష్టమైంది. 2023లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీలో నేరాలు రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతపై కేంద్ర హోంశాఖ నివేదిక విడుదల చేసింది. 2022తో పోలిస్తే 2023లో దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఏపీలో అన్ని రకాల నేరాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. దాడులు, హత్యలు, కిడ్నాపులు, ఎస్సీ ఎస్టీలపై నేరాలు, మహిళలు, బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 2023లో గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. 2022లో ఏపీలో మొత్తంగా 1,95,284 కేసులు నమోదు కాగా 2023లో 1,84,293కు తగ్గింది. నేరపూరిత కేసులు నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు 2022లో 1,58,547 నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 1,53,867కు తగ్గాయి. స్థానిక చట్టాల ఎస్ఎల్ఎల్ కేసులు 2022లో 36,737 నమోదు కాగా 2023లో ఆ కేసుల సంఖ్య 30,436కు పరిమితమయ్యాయి. 2024 ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అసత్య ప్రచారమేనని ఆ నివేదిక గణాంకాల సాక్షిగా వెల్లడైంది. ప్రధానంగా 34,000 మంది మహిళలు, బాలికలు కిడ్నాప్ అయ్యారని పవన్ గతంలో చేసిన విమర్శలన్నీ పూర్తిగా అవాస్తవమేనని కేంద్ర హోంశాఖ నివేదిక విస్పష్టంగా ప్రకటించింది. నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని సత్వరం శిక్షలు పడేలా చేయడంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందని నివేదిక వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 2022లో కంటే 2023లో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు, ఘోరాలు గణనీయంగా తగ్గాయి. ఐపీసీ నేరాలు, నిబంధనలు అతిక్రమించే పౌరులపై స్థానిక చట్టాల కింద నమోదు చేసే నేరాలు తగ్గాయి. హింసాత్మక ఘటనలు, హత్యలు, కిడ్నాప్లను కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టడి చేసింది. ఇక మహిళలు, బాలికలపై నేరాలు తగ్గేలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించింది. ఎస్సీ ఎస్టీల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. అందుకే ఆ వర్గాలపై నేరాలు తగ్గాయి. నేరాలను కట్టడి చేయడమే కాదు, నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలోనూ మెరుగైన భూమిక పోషించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎక్కడైనా నేరం జరిగితే వెంటనే కేసు నమోదు చేసి నిర్ణీత కాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేసేలా చర్యలు చేపట్టింది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన 60 రోజుల గడువులో ఏకంగా 91.6% కేసుల్లో ఛార్జ్షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్ణీత సమయంలోగా ఛార్జ్షీట్లు దాఖలు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 34,000 మంది మహిళలు, బాలికల అపహరణకు గురయ్యారని పవన్ గతంలో చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమేనని కేంద్ర హోంశాఖ నివేదిక స్పష్టం చేసింది. 2024 ఎన్నికల ముందు తనకు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటూ పవన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. కాగా ఆయన చేసిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవమని కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.